వెళ్ళండి. 70 మంది పెద్దలు, మీరు మాత్రం కింద ఉండండి. మోషే శిష్యులు మీరు కూడా పైదాకా రావద్దు, మోషే ఒక్కడే రావాలి. మోషే వెళ్ళాడు, 40 దినాలు 40 రాత్రులు అక్కడ ఉండిపోయాడు. దేవునితో ముఖాముఖిగా ఆయన సంభాషించాడు. దేవుని యొక్క వెలుగును పొందుకున్నాడు. ఆయన వెలుగును పొందుకుని 40 దినాల రాత్రులు పగల తర్వాత ఆయన మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. ఈ 40 దినాలు కూడా ఇశ్రాయేలు ఏ విధంగా వెలుగులో నడవాలి, ఇశ్రాయేలు ఏ విధంగా దేవునితో నడవాలి, ఇశ్రాయేలు ఏ విధంగా తన సృష్టి, తన బిడ్డలు, తన ఎన్నుకున్నటువంటి వారు ఏ విధంగా తనలో ఉండాలి అని చెప్పి ఆయన అన్ని ఆజ్ఞలు ఆయనకి తెలియజేసి, మరి 10 ఆజ్ఞలు కూడా 2 పలకలు చెక్కి ఆయన చేత్తోనే వాటిని రాసి 2 పలకలు మోషేకిచ్చి కిందకు పంపిస్తూ ఉన్నాడు. అది మనం చదువుతున్నాం. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాటలాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి కొండ మీద దేవునితో మాట్లాడుతున్నప్పుడే మోషేలకు ఎలుగు ప్రవహించింది. దేవుని వెలుగు ఆయనకు ప్రసరించింది. ఏ వెలుగునైతే అవ్వాదం ద్వారా మనం కోల్పోయామో ఆ వెలుగు దేవుడు మళ్ళా మన మీద ప్రేమ కొద్ది, ఆయన కళ్ళు కొద్ది మనము నశించిపోవడం ఇష్టం లేక, ఈ లోక చీకట్లో పడి కొట్టుకుపోవడం ఆయన ఇష్టం లేక ఆయన మళ్ళా మోషే ద్వారా ఆ వెలుగుని మానవులకు మళ్ళా ఇస్తూ ఉన్నాడు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడే ఈయన చర్మం ప్రకాశించడం మొదలుపెట్టిందా? అహరోనును ఇశ్రాయేలీయులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనుక వారు అతనిని సమీపింప వెరచి భయపడిపోయారు. అంత వెలుగు, దేవునికి స్తోత్రం కలుగాక. దేవుని వెలుగు సామాన్యమైన వెలుగు, దేవుని వెలుగు. దేవుడు మన జీవితాలని వెలిగించడానికి ఏర్పాటు చేసినటువంటి వెలుగును మరలా మోషే ద్వారా మనకు ఆయన ఇచ్చాడు. అయితే దాన్ని మనం నిలబెట్టుకున్నామా? మనమంటే మన పితరులు నిలబెట్టుకున్నారంటే లేదు. మరలా దేవుని ఆజ్ఞలు పాటించకుండా మరలా పాపం చేస్తూ మరలా వెలుగును వారు కోల్పోయిన సంగతి మనందరికీ తెలుసు. మరలా పాపంలో పడిపోయి, మరలా చీకట్లో పడిపోయి నాశనానికి దగ్గరవుతున్నటువంటి తన బిడ్డలను, మనల్ని మరలా ఆయన క్రీస్తు ద్వారా వెలిగించాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆయన ప్రేమ అనంతమైంది. దిగంతముల వరకు లేదా యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటాను అన్నటువంటి దేవుడు ఇదిగో ఆయన వెలుగుని మరలా క్రీస్తు ద్వారా మనకు ఆయన దయచేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం.